ఈ వాయుగుండం అనేది సెప్టెంబర్ 24 తారీఖు బంగ్లాదేశ్ దగ్గర ఈ తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో 21 తారీఖు నుంచి వర్షాలనేవి పడనున్నాయి అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అసలు ఇది తుఫాన్ అనేది ఎలా పడుతుంది? ఒకసారి లైవ్‌లో చూద్దాం. అంటే ప్రత్యక్షంగా చూద్దాం. ఆ తుఫాన్ అనేది ఎలా ఉంటుందనేది చూడండి. ఇక్కడ బంగ్లాదేశ్ దగ్గర అనేది తుఫాన్ అనేది ఏర్పడింది. ఇది 24 తారీఖు గ్రాఫ్ అనమాట. 24 తారీఖు చూసారా? ఆ తుఫాన్ అనేది. దాని ప్రభావం వల్ల ఏంటంటే ఆ గాలులనేవి విపరీతంగా లాగుతున్నాయన్నమాట. అంటే ఆ తుఫాన్ కేంద్రం అనేది అది తిరగడం వల్ల ఆ మేఘాలు కూడా తెలుగు రాష్ట్రాల మీద నుంచి ఈ వర్ష ప్రభావం అనేది ఉంటుంది ఖచ్చితంగా. దీని ప్రభావంతో చూడండి, ఇప్పుడు దగ్గరగా చూడండి. 24 తారీఖు ఆ తుఫాన్ అనేది ఏర్పడిపోయింది. దానివల్ల ఏంటంటే అల్పపీడనం నుంచి వాయుగుండం అయి తుఫాన్ అవుతుంది. ఇది అంచనా వేయలేము. ఇప్పుడు 4 రోజులు ముందు అనేది ఇది అంచనా ఏసినప్పటికి కూడా ఈ తుఫాన్ ఎటువైపు దిశ మార్చుకునిద్దో అది అంచనా అనేది 23 తారీఖు తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఈ జిల్లాలో వర్షపాతం అనేది నమోదవుతుంది. మొన్నే వరదల నుంచి కోలుకోనప్పటికి కూడా ఇప్పుడు ఈ పిడుగు లాంటి వార్త అనేది ఈ తుఫాన్ అనేది రాబోతుందని చెప్పి ఇది న్యూస్‌లో రావడం వల్ల చాలామంది ఏంటంటే మళ్ళీ వర్షాలేంటి అని చెప్పి హడలెత్తిపోవడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వాతావరణం అనేది తుఫాన్‌కి అనుకూలంగా ఉంది. ఆ వాయుగుండం గాని, అల్పపీడనం పడే వాతావరణం అనేది అనుకూలంగా ఉండడం వల్ల ఈ 24 తారీఖు చూసారా? ఎలా అనేది దీని ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాల మీద స్పష్టంగా ఉంటుందో, దీనివల్ల వర్షాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కాబట్టి వాతావరణ శాఖ అనేది దీని గురించి చాలా స్పష్టమైన సూచనలనేవి ఇస్తుందన్నమాట. చూడండి రేపటి నుంచి అంటే 20 నుంచి 21 తారీఖు నుంచి ఈ వర్షాలనేవి దీని ప్రభావం అనేది కనిపిస్తుంది.